పరిశుద్ధమైన వాక్యమును చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవాలి. వెంటనే ఏం చేయాలి తెలుసా? మీరు 20వ వచనం చదవాలి. వెంటనే కుక్క తిప్పకుండా 21 చదవాలి. 1వ వచనం చదివి 20వ వచనం చదివి 21వ వచనం చదివి వెంటనే మాట్లాడుతున్న వాని వైపు చూడాలనగా నా వైపు. నిర్గమ 15:1-20-21. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. చాలు, చేతులెత్తి ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ మోషే గురించి, మోషే అక్కగారు మిరియాము గురించి భక్తుడు చదివాడు. సహోదరుడు, దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఎటువంటి వాడంటేనండి, వెంటనే హృదయానికి ఏర్పడే గాయాన్ని కట్టే దేవుడు మన దేవుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ స్పందన, ఆయన ఎడ్డిదిడ్డిగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు మనతో అలా మాట్లాడలేదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి సూటిగా మాట్లాడి మనల్ని ధైర్యపరిచి మనల్ని ఒక రేవుకు తీర్చురాగలిగిన వాక్కు సైన్యములకు అధిపతి యెహోవా వాక్. ఈ వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా వందల సార్లు చదివాం. కానీ ఆయన మాట్లాడుతుంటే, ఆయన తన భావాన్ని వ్యక్తపరుస్తుంటే, ఈ వాక్యాన్ని మన జీవితం వైపు మలిపి అర్థాన్ని చూపిస్తుంటే ఎంత సంతోషం కలిగిందో. మరియు మోషే క్రొత్త కీర్తన ఎత్తిలా పాడెను, దేవుడు స్తుతి నొందునుగాక. అదుగో సైన్యములు, రౌతులు, వాడి రథాలు నీట మునిగిపోయాయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే కీర్తన సేమ్ తన అక్క పాడుతుంది 20-21లో. సముద్రములో శత్రు సైన్యం మునిగిపోయిందని, వాడి రథములు, రౌతులు ఆ జల సమాధి చేయబడ్డాయని ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా క్రొత్త కీర్తన ఎత్తి పాడి ప్రభుని కనపరుస్తున్నారు. ఒక విషయాన్ని మీకు చెప్తాను, వినండి. మోషే ఒక ఉన్నతమైన, శక్తివంతమైన నాయకుడు. దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, సంకల్పంలో ఉన్న వ్యక్తి, ఎక్కడో మందను మేపు కొనుచున్న వ్యక్తి వద్దకు వెళ్ళి దహించు అగ్ని అయిన దేవుడు మాట్లాడి ఐగుప్తుకు పంపించి ఫరోని ఎదిరించి ప్రజలను ఆదరించమని పంపించి అతన్ని ఒక విమోచనకర్తగా, అతన్ని ఒక విడిపించుటకు నాయకుడిగా దేవుడు నిర్ణయించి నడిపించాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఎక్కడ ఎప్పుడు మోషే పాట పాడినట్టుందా? లేదు. సరిగ్గా నిర్గమ 17:1లోకి వచ్చేటప్పటికి విపరీతంగా గొంతెత్తి పాట పాడుతుంటే 30 లక్షల మంది ప్రజలు వాయిస్ ఒక్కసారిగా రేస్ చేశారట. దేవునికి స్తోత్రం. నాకు మరి ఆశ్చర్యం అనిపించింది. మోషే అద్భుతములు చేయబడ్డానికి నియమించబడిన వ్యక్తి, దేవుని మాటే అతని మాటగా ప్రకటించడానికి బయలుదేరిన వ్యక్తి, ఫరోను గడగడలాడించిన వ్యక్తి, దేవుని ప్రజలను ఆదరించి విడిపించి నడిపించిన వ్యక్తి, ఎప్పుడు తన జీవితంలో పాట పాడినట్టు లేదు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి మోషే పాట పాడుతున్నాడు. సరే, మోషే గురించి కొంచెం పక్కన పెడదాం, ఆయన తీసేయమంటలేదు. మిరియాము దగ్గరకు వస్తే ఆమె జీవితంలో తన తమ్ముడిని కాపాడటానికి ఆ ఫరో యొక్క కుమార్తె నది స్నానం చేయడానికి వస్తే జమ్మపెట్టులో తన తమ్ముడు కొట్టుకుంటా ఆ కుమార్తెకు దొరికితే చోట నుంచి చూస్తూ, అయ్యో నా తమ్ముడు చనిపోతాడేమో, అయ్యో నా తమ్ముడు ఇదైపోతాడు అదైపోతాడు అని భయపడుతున్నటువంటి ఆ అక్క ఒక్కసారి ఫరో కుమార్తె యొక్క ఆ బోసి నవ్వులకు, ఫరో కుమార్తె యొక్క ఆ యొక్క ఆనందముకు పట్టలేక ఈమెకు ఒక ఆయమ్మను మేము ఎత్తకాలి, ఆయమ్మను మేము చూడాలి, ఒక మంచి ఆయమ్మ కావాలని వారిలో వారు మాట్లాడుకుంటే ఎక్కడో దూరముగా ఉన్నటువంటి అక్క ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మగారు నాకు తెలిసిన ఒక మంచి ఆయమ్మ ఉంది,
ఆ చిన్న వయసులోనే అంత జ్ఞానముతో ఉన్నటువంటి స్త్రీ మిరియాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత ఆత్మతో నింపబడినటువంటి స్త్రీ, అంతగా దేవుని జ్ఞానమును పొందుకోవలసినటువంటి స్త్రీ ఆమె ఆలోచిస్తూ ఉంది ఏమని? ఐగుప్తు ప్రజలను మా తమ్ముడు విడిపించబోతా ఉన్నాడు. ఐగుప్తుకు మా తమ్ముడు ఒక నాయకుడిగా వెళ్ళాలి. ఐగుప్తు నుంచి మా ప్రజలను విడిపించాలి. ఐగుప్తులో పడుతున్న ఆ బానిసత్వంలో నుంచి మా తమ్ముడు ఒక విమోచన నాథాన్ని ఎత్తి బయటకు తీసుకురావాలని ఒక మంచి జ్ఞానముతో ఏం చెప్పిందో తెలుసండి? ఒక మంచి ఆయం ఉంది. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ఫరో కుమార్తె చుట్టూ చాలామంది చెలికత్తులు ఉంటారు. ఫరో కుమార్తెకి ఆయమ్మలు ఏమైనా కరువా? అది దేవుని జ్ఞానం ఏంటండి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఆమె మనకు ఒక మంచి ఆయము కావాలి, ఇతన్ని బాగా పెంచేటి తల్లి కావాలని ఆమె అంటం ఏంటి? అది వినినటువంటి దూరం నుంచి వినిన అక్క పరుగుగా వచ్చి మోషే విడుదల కొరకు, దేవుని ప్రజల విమోచన కొరకు ఆమె చిన్న వయసులో ఆలోచించడం ఏంటి? ఆలోచన ప్రకారం దేవుని గైడ్లైన్స్ ఆమెకు అందించడం ఏంటి? అలానే ఆయమ్మ రూపంలో తన తల్లే స్వయంగా వెళ్ళటం ఏంటి? అటువంటి ఉన్నతమైన జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడూ తన జీవితంలో పాట పాడలేదు. కానీ ఇక్కడ నిర్గమ 17, 20, 21లోకి వచ్చేటప్పటికి తంబూరిన చేత పట్టుకొని, సితారను చేత పట్టుకొని, డ్రమ్స్ను చేత పట్టుకొని, అదేంటి రౌండ్ డ్రమ్ ఉంటుంది, కంజరలతో రౌండ్ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్మును చేత పట్టుకొని క్రొత్త కీర్తన పాడుతుంటే ఆమె వెనకాలన్న వేల మంది స్త్రీలు ఆమె గొంతు ఎత్తగా ఆమెతో పాటు గొంతు ఎత్తి ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. నేను ఇలా భావిస్తున్నాను, మోషే పాడుతుంటే మోషే వెనకాల పురుషుడు పాడుతున్నట్లుగా, మిరియాము పాడుతుంటే మిరియాము వెనకాల స్త్రీలు పాడుతున్నట్లుగా, ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఒక క్రొత్త కీర్తన ఎత్తుకున్నారంటే ఆ రోజు ఉన్న సంతోషం, ఆ రోజు ఉన్న ఆనందం, ఆ రోజు ఉన్న విపరీతమైనటువంటి ఎవడు ఆపిన ఆగని ఆ సంతోషం. డ్యాన్స్ వేసేస్తున్నారు. డ్యాన్స్ ఎప్పుడు వేస్తారండి? సంతోషం తట్టుకోలేకపోతే, సంతోషాన్ని తట్టుకోలేకపోతే ఆ సంతోషం డ్యాన్స్ రూపంలో చూపిస్తూ ఉంటారు. మిరియాము డ్యాన్స్ చేస్తుంది, మోషే పాట పాడుతున్నాడు, మిరియాము ప్రవక్త పాట పాడుతూ ఆమె ఏకంగా ఎగురుతుందంట ఒక స్త్రీ. అంత జ్ఞానయుక్తమైన స్త్రీ. 30 లక్షల మంది ప్రజలు, వినండి 30 లక్షల మంది ప్రజలు మోషే వెనకాల మిరియాము వెనకాల గెంతుతున్నారంట, క్రొవ్విన దూడల గొంతులు వేసినట్లుగా. ఎవరు సిగ్గుపడట్లేదంటే డాన్స్ వేయడానికి. అందరూ నచ్చిమాడుతూ ప్రభుని ఆరాధిస్తున్నారట, ప్రభుని స్తుతిస్తున్నారట, ప్రభుని ఘనపరుస్తున్నారట. ఒక బలమైన బీభత్సం జరుగుతుంది అరణ్యంలో. ఏ బీభత్సం అంటే భయాందోళన బీభత్సము కాదు, ఒక ఆరాధన ఉత్సవం జరుగుతుంది. దేవుని పేరు మీద, స్తుతి పేరు మీద, ఆరాధన పేరు మీద ఒక భయంకరమైన పండగ అరణ్యంలో జరుగుతుంది. దేవుని పేరు మీద, పాట పేరు మీద, స్తుతి పేరు మీద ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క నామం, పరమ నుండి పోయబడిన పరిమళ తైలం, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పేరు మీద ఒక పెనుఉప్పిన కలగజేసే ఆరాధన, బీభత్సమైన ఆరాధన అరణ్యంలో జరుగుతా ఉన్నది. బాబోయ్, స్త్రీలైతే డ్యాన్స్ చేస్తున్నారు, చంటి పిల్లని ఎత్తుకొని కూడా డ్యాన్స్ వేసే నడి వయసు వాళ్ళు ఉన్నారు, యవనస్తులు, నడి వయసు వాళ్ళు, వృద్ధులతో సహా. మళ్ళీ ఒకసారి చదవండి 20-21లో. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు, 20-21లో చూడాలి, అందరు డాన్స్ చేస్తున్నారు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లా పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మిరియాము కంజలు పట్టుకుంటే స్త్రీలందరూ కంజలు పట్టుకొని ఇదే కీర్తనట, యెహోవాను గానము చేయండి, యెహోవాను స్తుతించండి. అంత బీభత్సమైన డ్యాన్సులు వేసుకునే అంత సంతోషం ఎలా? డ్యాన్స్ వేసేస్తుంటే వాళ్ళ సంతోషమునకు అవధులు లేవు అని అర్థం. ఇక మన జీవితం డ్యాన్స్ వేసే మూమెంట్కి వచ్చిందంటే ఇక నీ సంతోషం ఎవడు ఆపలేడు అని అర్థం. స్తోత్రం చెప్పరే గట్టిగా, హల్లెలూయా.
అద్భుతమైన ఆరాధన చేస్తున్నారు. ఎవరికి? యెహోవాకి. కేవలం యెహోవా పేరు మీదే ఒక బీభత్సమైన పెనుఉద్యమం అరణ్యంలో జరిగింది. 30 లక్షల మంది, ఒక 50-60 మంది కలిసి పాడితేనే ఈ హాల్ అంతా దద్దరిల్లిపోతుంటే 30 లక్షల మంది పాడుతుంటే అరణ్యం రూపురేఖలు లేకుండా పోతుంది అంతే. 30 లక్షల మంది స్తుతించు దేవుని, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ కొద్ది గుంపు స్తుతిస్తేనే, ఈ కొద్ది గుంపు స్తుతిస్తేనే ఇలా ఉంటే 30 లక్షల మంది మోషే నాయకుడు వెనకాల, మిరియాము ప్రవక్త వెనకాల వాళ్ళు ఫాలో అయిపోతున్నారట. అంతే, స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఫాలో అయిపోతున్నారట. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ పాటలు పాడినట్టుగా ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు. ఇది ఒక్క వచనంలో, ఒక్క అధ్యాయంలోనే ఉంటుంది. పాటలు పాడుకునేంత సంతోషం అసలుకి. సరే పాటలు పాడారంటే పాడారు, డ్యాన్సా? డ్యాన్స్ చేయడం ఏంటి? కంజర్లతో రకరకాలుగా మోడల్లో కొట్టి ప్రభుని స్తుతించడం ఏంటి? బాబు, అంత సంతోషం, అంత ఆనందం, అంత సమాధానం, అంత కృప, అది మాటలలో వర్ణించలేనిది. దేవునికి స్తోత్రం కలుగునగా. గత కాలం ఆ ప్రజలు దాసత్వంలో ఉన్నారు. దాసత్వము అంటే నీకు బాగోపోయిన ట్యాబ్లెట్ వేసుకొనైనా వాడు చెప్పే పని చేయాలి. నేను ఒకరోజు రెస్ట్ తీసుకుంటానండి అంటే కుదరదు. దాసత్వంలో రెస్ట్ ఉండదు, దాసత్వంలో పర్మిషన్లు ఉండవు, దాసత్వంలో మంచం ఎక్కి దుప్పటి ఎగదన్ని ముసుగేసుకుని పడుకునే దాఖలాలు ఉండవు. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలను చేయమన్నాడు ఆ దుర్మార్గుడు. అసలుకి ఒకటికి పొంతం లేకుండా పనిచేయమంటే వాళ్ళు చావాలా బతకాలా? ఎంత భయంకరంగా వాళ్ళు హింసించాడంటే, ఇజ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది ప్రజలు ఫరో కాడి కింద నలిగిపోయి మగ్గిపోయి వేజారిపోయిన కాలం అది. దాసత్వం. ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు, ఒక్కరోజు కూడా పర్మిషన్ లేదు, ఒక్కరోజు కూడా సెలవు లేదు. నీకన్నా ఆదివారం ఉంది, నీకన్నా పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అది కూడా లేదు. పడుకుంటే లెగిచి వాళ్ళ దూతలను పంపి గద్దించి ఒక గంభీరమైన స్వరముతో వాళ్ళని భయపెడతాడు ఫరో. ప్రజలు కొద్దిసేపు ప్రజలు పడుకుంటే ఫరో కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. పనికి పనులాడు. వాళ్ళని రెస్ట్ తీసుకోనివ్వడు, వాళ్ళని పడుకోనివ్వడు, వాళ్ళని సేద తీరనివ్వడు. ఒక భయంకరమైన దాసత్వములో ఇజ్రాయేలు ప్రజలు ఉన్న కాలం, బంధకాల్లో ఉన్న కాలం, చీకటి శక్తులలో ఉన్న కాలం, శ్రమల కొలిమిలో ఉన్న కాలం, ఇబ్బంది కొలిమిలో ఉన్న కాలం, భయంకరమైన బందీ గృహములో పట్టబడి ఉన్న కాలం, కట్ల చేత బానిసత్వము చేత 430 సంవత్సరాలు దాసహోములో భయంకరంగా మగ్గిపోతున్న కాలం. ఎలా వారి జీవితం ఉత్సవంగా మారింది, ఎలా వారు డ్యాన్సులు వేసే పరిస్థితిలోకి వచ్చేసారు, ఎలా వారు పాటలు పాడగలిగిన, వారు నాట్యమాడి వాను గూర్చి గానము చేయండి, ఎలా వారు ఎంజాయ్మెంట్లోకి వచ్చారంటే దానికి కారణం నా సైన్యములకు అధిపత్యకు యెహోవా తండ్రి, నజరేయుడైన నా ప్రభువే. దానికి కారణమని చెప్పడంలో ఎట్టి సందేహము లేదు. ఈ పగటి పూట దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మనకొక డ్యాన్సులు వేసి ఆరాధన చేయగలిగిన ఒక మూమెంట్ మన జీవితంలో రాబోతా ఉంది. రానున్న దినాల్లో మన సంతోషం ఇక ఆగదు. దేవుడు నాట్యమాడుతూ ఆరాధిస్తాం, నాట్యమాడుతూ ప్రభువులో పరవశించిపోతాం. అంటే ఏం జరగబోతుందో తెలుసా? కట్లను తెంపగలిగిన దేవుడు, దాసత్వములకు విడిపించగలిగిన దేవుడు, ఫరో చేతి నుంచి విడిపించగలిగిన దేవుడు, పెనుగుప్పిన కలగ చేయబోతున్న దేవుడు, నిన్ను ఒక ఉత్సవముగా మార్చబోతున్న దేవుడు, నిన్ను ఒక ఆరాధన యోత్సవముగా మార్చబోయే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈ పగటి పూట. అదే దేవుడు ఈ పగటి పూట నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చడానికి పగటిపూట దేవుడు కంకణాన్ని కట్టుకున్నాడు. అయ్యో, పొద్దున లెగిస్తే పచ్చి గడ్డితో పచ్చి
ఇటుకలను చేయడానికి కావాలనే కష్టపెడుతున్నాడు, కావాలని హింసిస్తున్నాడు, కావాలనే వాడు చేస్తున్నాడు. భయంకరంగా నలిగిపోయారని. అలా ఇలా నలిగిపోలేదు, రోజు ఒళ్ళు పులిసిపోయేది. అంత ఒక్క రోజు కూడా గ్యాప్ లేదు, ఒక్క గంట కూడా గ్యాప్ లేదు. వాళ్ళు పడుకుంటే నిమిషాల పాటు వచ్చి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు లాగా వచ్చి లేపేస్తా ఉన్నాడు. అంత బందీ గృహంలో ఇజ్రాయేలు ప్రజలు. ఈ హ్యాపీ మూమెంట్ ఎలా వచ్చిందిరా? ఇంత హ్యాపీగా వాళ్ళు ఎలా ఉన్నారు? 430 సంవత్సరాలు మగ్గిపోయిన ప్రజలు వాళ్ళు కాదా? 430 సంవత్సరాలు నోరు ఎత్తలేని ప్రజలు వాళ్ళు కాదా? 430 సంవత్సరాలు మమ్మల్ని ఎందుకు ఇట్టి పని చేపిస్తున్నామని నోరు రైజ్ చేసి ఒక్కని కూడా మాట్లాడకుండా ఒక పిరికితనంతో బతికిన ప్రజలు వాళ్ళు కాదా? ఈ రోజున వాళ్ళకి సంతోషం ఎలా వచ్చింది? ఈ రోజున వాళ్ళు ఎలా గెంతగలుగుతున్నారు? ఈ రోజున ఎలాగ మిరియాము వెంట తంబుర నాట్యములతో ఆయనను కనపరచగలుగుతున్నారు? ఈ రోజు ఎలా ఒక నాయకుడు వెంట స్వరం ఎత్తి ప్రభుని గణపరచగలుగుతున్నారంటే అది దేవుడు వాళ్ళ జీవితంలో తీసుకొచ్చిన ఒక నూతనమైన ఒక పునరుత్థాన శక్తి, ఒక విడుదలని చెప్పడం లేదు, సందేహం పడలేదు. బాబోయ్, ఫరో నుంచి విడిపించడమే బీభత్సం అయితే, శ్రమలో నుంచి బయటకు తీసుకురావటమే బీభత్సం అయితే, వినండి వినండి. అమ్మయ్యా, దేవుడు నన్ను విడిపించాడు, స్తోత్ర. దేవుడు నన్ను విడిపించాడు, స్తోత్ర. ఈ శ్రమ నుంచి విడిపించాడు, ఈ కష్టం నుంచి విడిపించాడు, ఈ బాధ నుంచి విడిపించాడు, నీకు స్తోత్రం అని అనుకుంటున్నారు. బయటకు వచ్చేసారు. 1 నైట్లో మీకు నేను వాక్యం కూడా చెప్పే గత అభిషేక ప్రాంతంలో ఒక్క రాత్రిలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఒక రాత్రిలో ఫరో చేతుల నుంచి ఒక రాత్రిలో దేవుడు విడిపించిన దేవుడు. 30 లక్షల మంది ప్రజలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 కాదు, 2000 కాదు, 30 లక్షల మంది ప్రజలు సింగిల్ నైట్లో విడిపించింది దేవుడు. వాళ్ళు విడిపించబడి వస్తున్నారు. కొంత దూరం వచ్చారు, ఎదురు సముద్రం ఉంది, వెనక ఎవడొదిలాడో వాడే పరిగెడుతున్నాడు. సరే పొండని ఎవడైతే చెప్పాడో వాడి సైన్యం అంతా రథాలు వేసుకొని పెనువుప్పిన వాళ్ళలో భయం ఇంకా ఎక్కువ చేసేయడానికి ఆ గుర్రాలు పరిగెడుతుంటే వాళ్ళ గుండెలో లబ్డను గుండె ఆగిపోద్దేమో, 30 లక్షల మంది ప్రజలు అనుకున్నాడు మోషే. భయపడిపోతున్నారు. శ్రమలో నుంచి విడిపించిన దేవుడే, బాధలోంచి విడిపించిన దేవుడు, దుఃఖంలోంచి విడిపించిన దేవుడు, రోగంలోంచి విడిపించిన దేవుడే, నానా విధమైన పరిస్థితి నుంచి బయటపడేసిన దేవుడే. మాస్టర్ గారండి, గతంలో వదిలేసిన సమస్య మరలా నన్ను చుట్టుముట్టుకుంటుంది. నాకు భయం స్టార్ట్ అయిపోయింది. నా వెంట పడుతున్నాడు వాడేనండి, వాడేనండి. 2021లో, 2019లో, 2018లో, 2015లో ఎవరి ద్వారా అయితే నేను భయపడ్డాను, ఏ సమస్య ద్వారా భయపడ్డాను, మరలా అయితే ఇప్పుడు రిపీట్ అవుతుంది పాస్టర్ గారు. భయం వేస్తుంది పాస్టర్ గారు. నాకు చెప్పిన వాళ్ళు కుప్పలు దెబ్బల మంది. ఒక్క మాట చెప్తున్నాను, విను. నీవు దేవుని మాట వినే సహోదరువైతే, దేవుని మాట వినే వ్యక్తివైతే, ఎలాగైతే శ్రమలోంచి విడిపించాడు, ఎలాగైతే ఫరో నుంచి విడిపించాడు, ఎలాగైతే దాసకు శృంఖల తెంచాడు, ఎలాగైతే బంధకాల నుంచి బయటపడేశాడో, మరలా రిపీట్ అవుతుందా? మరలా వాడే కనపడుతున్నాడా? వాడే భయపెడుతున్నాడా? వాడే వచ్చేసాడా? ఆయన రూపమేనా? ఆ శాస్త్రలేనా? ఆ పనులేనా? ఆ అప్పేనా? ఆ ఏడుపేనా? ఆ రోగమేనా? ఆ ఆయాసమేనా? ఆ నిందలేనా? ఆ అవమానాలైనా? రాసి పెట్టుకో. మన దేవుడు ఉన్నతమైన దేవుడని, మన దేవుడు వేలుపులతి గనుడని. నేను ఎప్పుడు ఓ మాట అంటానే, నా దేవుడు ఎఫ్రాయిము దేవుడు. నాకు ఆ పదం అంత పిచ్చి, నాకు పదం అంటే ఇష్టం. ఇక ఎఫ్రాయిము దేవుడు అంటే మనం చేయబట్టి నడిపించేస్తాడు అంతే. అలాంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? బాబోయ్, వీడికి ఎప్పుడైనా 26లో స్వస్థపరిచి మళ్ళీ 27లో రావచ్చు వీడని మొత్తానికి ఆడనే లేకుండా జల సమాధి చేసేసాడు సముద్రంలో దేవుడు. మీరు ఊరికి నిలబడి చూడండి, యెహోవా చేయబోయి నేడు మీరు జీవితంలో కలగబోయే గొప్ప రక్షణ. గట్టిగా చప్పట్లు కొట్ట. నేడు కలగబోయే గొప్ప రక్షణ మీ కళ్ళతో మీరు చూడబోతూ ఉన్నారు. మిమ్మల్ని భయపెట్టే శత్రువు, మిమ్మల్ని ఆకతాయిగా భయపెట్టే శత్రువు, మిమ్మల్ని పీడించే శత్రువు, మిమ్మల్ని రోధించే శత్రువు, మిమ్మల్ని ఏడిపించే శత్రువు ఇక కనబడకుండా జల సమాధి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన మధ్యన సంచరించుచున్నాడు. స్తోత్రం. మనకు దారినిచ్చిన సముద్రమే వాళ్ళను ముంచేయబోతుంది. మనకు మార్గాలు తెరవబడతాయి, వాడికి మార్గాలు ముయ్యబడతాయి. ఈ పగటిపూట ఇది బలంగా నీ గుండెలు రాసుకో. దేవుడు ఒక మార్గాన్ని నీకు తెరుస్తున్నాడంటే వాడి మార్గాన్ని మూసేస్తాడు. సముద్రంలో మన మార్గం, సముద్రంలో వాడి సమాధి.
గుర్తుపెట్టుకో, నీకు నూతన మార్గాలు తెరవబడ్డాయంటే శత్రువు కూడా చచ్చాడన్న ముక్కను మాత్రం మర్చిపోవద్దు. ఈ మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు, ఈ మార్గంలో ఆయన చంపేశాడు ప్రభు. ఈ మార్గం నీకు మేలుకరం, ఈ మార్గం వాడికి శాపకరం. గుర్తుపెట్టుకో, ఇది చెరగని అక్షరాలు, పుస్తకాల్లో రాయబడే మాటలు కాదు ఇవి. మైండ్లో, హృదయంలో పచ్చ బొట్టు మాదిరి ఉండిపోవాలి. దేవుడు నా కొరకైనా తెరిచిన మార్గాన్ని వాడి సమాధికి దేవుడు ప్రణాళిక వేశాడు. నా కొరకు తెరిచిన మార్గం, నన్ను నడిపించగలిగిన మార్గం, నన్ను ఒడ్డుకు చేర్చే మార్గం శత్రువుకు ఊరైపోతుంది. శత్రువు శాపంలో, శత్రువు దరిద్రంలో, శత్రువు ఓచ కూతను కొయ్యిపోతున్నాడు దేవుడు. మీరేంటి అనుకుంటున్నాడు? నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆచానుభావుడు, నా దేవుడు ఉన్నత దేవుడు. దేవునికి స్తోత్రం కలగన. అంత గొప్ప సంతోషం వాళ్ళకి ఎలా? ఎందుకో తెలుసా? ఇక ఎప్పుడు నన్ను బాధించేవాడు రాడు, మరలా నేను ఐగుప్తు శత్రువును చూడను. ఆనాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు బాబోయ్. ఈ రోజున ఈ పరిస్థితి నాకు రావాలి. ఆమె చెప్పరే గట్టిగా. ఏ పరిస్థితి రావాలి? నాట్యం అంటే అర్థం ఏంటంటే ఊరికనే బ్రేక్ స్టెప్పులు వేయడం కాదు. అసలు డ్యాన్స్ ఒక వ్యక్తి ఎందుకు వేస్తాడంటే అపరిమితమైన సంతోషం ఉన్నప్పుడు బాడీలో పార్ట్స్ అన్నీ కదిలిపోతాయి. ఇది దేవుడు మన సంఘానికి ఇవ్వడానికి కంకణం కట్టాడు. నేను ప్రార్థనలో ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నాను అనుకోండి, కానీ దేవుడు మాట్లాడిన టైం వేరు కదా. ఈ టైంలో అలా మన జీవితాన్ని మార్చడం చాలా గొప్పతనం, అది చాలా గణనీయమైన సాక్ష్యం. అది చర్చ్ అందరూ ఉత్సాహంగా డ్యాన్సులు వేసుకుంటా, నాట్యం ఆడుకుంటా, కేవలం యెహోవా పేరు మీద క్రొవ్విన దూడల గంతులు వేసుకుంటా 30 లక్షల మంది. నాకున్నది 60, 70, 80. కళ్ళు మూసుకోండి అనాలి, కాళ్ళు అటు ఇటు అనండి అనాలి. నువ్వు వచ్చి ఇక్కడ ఆరాధన చేయ తెప్పలు నీకు తెలుస్తే. ఆరాధన చేయటం అంటే మామూలు విషయం కాదండి. మీరేముంది, దైవజనుడు బాధ చూడాలి ఆరాధనలో. ఒకడేమో ఇట్టు కూర్చొని చూస్తూ ఉంటాడు నుంచని, ఒకడేమో ఫోన్ నొక్కుంటూ ఉంటాడు. మనకు ఆ దరిద్రం లేదనుకోండి, కానీ ఇట్లా చేతులు కట్టుకుని చూసే దరిద్రం మాత్రం ఉంది మన చర్చిలో. ఒకరేమో బేబచ్చమైన డ్రమ్స్ మూమెంట్ ముందుకెళ్ళిపోతుంటే, ఈ దరిద్రాలు మన చర్చిలో పో. కళ్ళు మూసుకొనిరా, ఆరాధన చేయండిరా, చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. అసలు నేను పాడే పాట కంటే సగం ఈటికి అయిపోద్ది ఆరాధన టైం అంతా. మోషే నాట్యం వేయమని చెప్పలా, మిరియాము డ్యాన్స్ వేయమని చెప్పలా, వాళ్ళని గలమెత్తి స్తుతించండి అని చెప్పలా. మోషే పాడుచుండగా వారును పాడారు, మిరియాము పాడుచుండగా వారును పాడారు, మిరియాము నాట్యమాడుచుండగా వారు నాట్యమాడారు. ఏమండో, మీ తప్పేం కాదులే, కానీ మీ సిచ్యువేషను నాకు అర్థమైంది. మీ సిచ్యువేషన్ మారితే నేనే ఎగరమనకుండానే ఎగురుతావులే. దేవుడు ఆ రోజు సిద్ధపరిచేశాడులే. నేను స్తుతించమని చెప్పకుండానే, నాట్యమాడమని చెప్పకుండానే, గలమెత్తి స్తుతించమని చెప్పకుండానే, క్రొవ్విన దూడల గంతులు వేయమని నేను చెప్పకుండానే డ్యాన్స్ వేసే మూమెంట్ రాబోతుంది, స్తుతించే మూమెంట్ రాబోతుంది, గంతులు వేసే మూమెంట్ రాబోతుంది. ఆ దినాలలో యేసు నామమున సంఘాన్ని దేవుడు తీసుకుపోతా ఉన్నాడు. ఆ దినాల్లో సంఘం అడుగు పెట్టబోతా ఉంది. ఆ దినాల్లో సంఘము ఒక పునర్జీవాన్ని పొందబోతుంది. ఆ దినాల్లోనికి సంఘాన్ని దేవుడు పంపబోతా ఉన్నాడు. నాట్యమాడగలిగిన ఒక స్థితి, గొంతులు వేయగలిగిన ఒక స్థితి, హృదయ సంతోషం పట్టలేక ఒక పెను ఉప్పెనను మనము కలగజేసుకునే స్థితి. ఈ అయ్యగారు చప్పలు కొట్టండి, లెగిసి నిలబడండి, అటు ఇటు కాళ్ళనండి, నాట్యం వేయండి, కళ్ళు మూసుకోండి, భాషలు మాట్లాడండి చెప్పక్కర్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో కొంత బాధ పోబోతుంది రానున్న దినాల్లో. నేను చెప్పకుండానే మీరు చేస్తారట. ఎందుకంటే మరి ఫరో చేతి నుంచి విడిపించిన వానిగా మాత్రం చెయ్యాలి కదా.
దోషపు శృంఖాలలో నుంచి విడిపించబోతున్న దేవుడిగా మాత్రం మనము చేయాలి కదా. ఏదో బాధ, ఏదో నిట్టూర్పు, ఏదో కలతరో నువ్వు ఆరాధన చేస్తుంటే నిన్ను ఈ మధ్యలోకి వచ్చి సొరబడిపోతుంది, నీ ఆలోచనలోకి వస్తుంది. నాట్యమేయలేకపోతున్నా, స్తుతించలేకపోతున్నా, ఇంటి దగ్గర విషయాలు గుర్తొస్తున్నాయి, ఇంట్లో జరుగుతున్న గొడవలు గుర్తొస్తున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో మోసం చేసినవన్నీ గుర్తు చేస్తున్నాయి. ఆరాధన మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నా. దేవునికి మనస్ఫూర్తిగా మనసంతా, నువ్వు నిజం చెప్పు, మనసంతా సందులో కుమ్మరించలేకపోతున్నావు. నువ్వు ఏదో పైకి అంటావు కానీ ఏమీ లేదు అక్కడ. ఆరాధనలో ఎవరో ఒక వ్యక్తి సప్పును గుర్తొచ్చేస్తూ ఉంటారు. దేవుడికి ఇవ్వవలసింది, దేవునికి చెందవలసింది పరిపూర్ణం అవ్వట్లేదు. నా జీవితంలో ఆ సిచ్యువేషన్ ఉంది. ప్రభువా, నిన్ను మనసారా ఆరాధించే కృప ఇవ్వు. ఆ కృప రావాలంటే మనం సంఖ్యల నుంచి బయటకు వస్తేనేది సాధ్యం. నువ్వు ఇబ్బందుల్లో ఉండి, బాధల్లో ఉండి, అప్పుల్లో ఉండి, రోగాల్లో ఉండి, అందరు నిన్ను మోసం చేస్తున్న పరిస్థితుల్లో ఉండి, అందరూ వదిలిపెడుతున్న పరిస్థితుల్లో ఉండి, ఎంత బీభత్సమైన ఆరాధన ఇక్కడ జరిగినా నీకు మూమెంట్ రాదు నీ బాడీలో. అలా నుంచుంటావు అంతే. ఏదో చప్పట్లు కొడతావు, అయ్యగారు తిడతారని ఏదో పాడతావు, ఏదో ఒక్కాలు ఇటు ఒక్కాలు అలా వేస్తావు, కానీ అది నిజంగా పడదు. ఆ అడుగు ఎవరో గుర్తొచ్చేస్తున్నారు కదా. ఒకవేళ నువ్వు నాకు చెప్పొద్దు, కానీ ఈ విషయం మీద నువ్వు ఏడిస్తే కనుక ఈరోజు నువ్వు సంతోషించు. నేను ఈ విషయం మీద కొన్ని నెలలు ఏడ్చా. ప్రభువా, నిన్ను ఆరాధిద్దాం అనుకుంటే ఎవరో నా మైండ్లోకి వచ్చేస్తున్నారు. ఏదో శోధన నా మైండ్లోకి వస్తుంది, ఏదో ఒక సమస్య నా మైండ్లోకి వస్తుంది. ఫుల్ ప్రెజర్డ్గా నేను స్తుతించలేకపోతున్నాను, నేను ఆరాధించలేకపోతున్నాను, నేను గణపరచలేకపోతున్నాను. కొన్ని నెలలు ప్రార్థన చేశాను. నేను ఆరాధిస్తున్న టైంలో నా ప్రాణాత్మ దేహాలన్నీ నీకు ఇచ్చేసి, భూమి మీద కాదు పరలోకములో బంగారపు వీధుల్లో నాట్యమాడే మూమెంట్ నాకు ఈ ప్రభువా అంటే, ప్రభు ఇదిగో ఈ రకంగా మాట్లాడారు. ఇక ఫరో చేతులోంచి విడిపించబడితే, దాసపు శృంఖాలు తెగిపోతే, కట్లు ఊడిపోతే, బంధకాలన్నీ ర్యాష్ అయిపోతే, నిన్ను తరుముతున్న శత్రువు మీకు ఓపెన్ అయిన మార్గంలో జలసమాధి అయిపోతే, ఇక మరి డ్యాన్స్ వేసేస్తాం కదండి. ఆటోమేటిక్గా బాడీలో ఆ మూమెంట్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బాడీలో సంతోషం వచ్చేస్తుంది. అదే దేవుడు చేయబోతున్నాడా. నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించే దినాలు రాబోతున్నాయి నేను నమ్మితే కనుక. ఇన్ని రోజులు ఏంటో తేడాగా ఆరాధించి, కొంచెంగా ఆరాధించి, ఏంటో ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఏంటో జరుగుతుందంతే. పరిస్థితి వద్దయ్యా, నాకు ఆ స్థితి వద్దయ్యా. నేను నీకు ఏది చేస్తున్నా మనస్ఫూర్తిగా చేయాలని ఉంది. జయరాజు గారు అక్కడ అంత గట్టిగా అరుచి కేకలు పెడుతున్నా, నేను ఆరాధన చేయలేకపోతున్నాను. మా చర్చిలో ఆరాధన భయంకరంగా జరిగింది, కానీ నా కాళ్ళు నాట్యమాడలేకపోతున్నాయి. కారణం ఈ సమస్యని చెప్పుకోదగిన సమస్యలు ఉన్నాయా? రాసి పెట్టుకో. వాళ్ళ అరణ్యములో గొప్ప ఆరాధన ఉత్సవం చేశారంట. పండగ ఏం జరిగిందండి? పండగ. గట్టిగా చెప్పాలి, పండగ జరిగిందండి. కొత్త బట్టలు వేసుకొని చూడన్న ఆ పండగ కాదు. వాళ్ళు పాడుతుంటే, ఆడుతుంటే, ఎగురుతుంటే, అబ్బా అడివా స్వర్గమా అన్నట్టుందరా బాబుది. ఏందిరా హ్యాపీ, ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చారు. 430 సంవత్సరాలు మగ్గిపోతున్న ప్రజలు బేబచ్చంగా నన్నుకి ఎవడు ఆపలేడని ఆరాధన చేస్తున్న మూమెంట్ చూస్తుంటే పరలోకమంతా లెగిచి హ్యాట్స్ ఆఫ్ చేసేసిందంతే. మోషే పాడటానికి ప్రిపేర్ అయ్యాడట. మిరియాము కంజర పట్టుకుందట. ప్రిపేర్ ఆడవాళ్ళందరూ మిరియాము వెంట పడిపోయి, మగ పురుషులందరూ మోషే వెంట పడిపోయారంట. రే నువ్వు సపోర్ట్లు కొట్టి, బే
ఆడే చేతులు ఎత్తేస్తున్నాడు అంటే ఆడే తిరిగిపోతున్నాడు, గిరగిర గిరగిర తిరిగిపోతున్నాడు. దేవునికి నువ్వు ఎంత ఏ స్థాయి వరకు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఇచ్చేసే దినాలు నీ ముందే ఉన్నాయి, నీ ముందే రాబోతున్నాయి. అది 2026 అని నేను ప్రవచన పూర్వకంగా దేవుని దాసునిగా చెప్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పుకొని క్లోజ్ చేద్దామే. సరే, దేవుడు ఆ మూమెంట్ మనకిస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తున్నాం కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఆరాధన చేసేటప్పుడు నేను తిట్టినోడు నీకు గుర్తు వస్తున్నాడు. వస్తాడులేండి, మీరు మరీ అంత అమాయకంగా చూడబాకండి. నాకు చెప్తున్నారు అన్నీ దాటొచ్చినోడు నేను అమాయకంగా నాకు అటు చూడబాకండి. నేను తిట్టినోడు, కొట్టినోడు, మోసం చేసినోడు, అన్ని ఇంట్లో పరిస్థితులు అలా గుర్తొచ్చేస్తాయి, ఏడుపు వచ్చేసిద్ది. ఉప్పినగా జరుగుతున్న ఆరాధనలో నీలో హుషారు తగ్గిపోతాయి, సైలెంట్ అయిపోతావు. పైకి చప్పట్లు కొడతావు, పైకి పాట పాడతావు, లోపల ఉద్యమం ఉండదు, లోపల హ్యాపీ మూమెంట్ ఉండదు. కారణం నిన్ను అణిచివేస్తున్న శ్రమలు. దేవుడే తీసుకొస్తాడని చెప్పాను కదా. ఎలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు 10 చేయి, నేను 90 చేస్తా. చెప్పండి ఒకసారి గట్టిగా, అందరూ చెప్పాలి. 10 ఎవరు చేయాలి, 90 ఎవరు చేయాలి? మనం 10 చేస్తే దేవుడు మనల్ని సోమరపోతులుగా ప్రభు ఎప్పుడు పెంచడు. 10 మనల్ని చేయమంటున్నాడు, 90 ఏం చేస్తాడు. ఇంతకీ వీళ్ళు ఏం చేశారు? ఏం చెయ్యకుండానే అంత బేభత్సమైన మూమెంట్ వచ్చింది. వాళ్ళ ఏం చెయ్యకుండానే విడిపించబడిపోయారా? వాళ్ళు అక్కడ ఏం చేశారు? మనం ఏం చేయాలి? చిన్న టిప్ అంతే, చిన్న టిప్ అంతే. చిన్న టిప్పు నీ జీవితాన్ని మార్చేస్తుంది. చిట్కాలు చూస్తావు ఆ ఫోన్లో, ఈ చిట్కా పాటించు. చర్మ సౌందర్యం కొరకు చిట్కాలు, జుట్టు రాలిపోతుంది ఏం రాయాలో చిట్కాలు. ముందు జీవితం బాగుంటే ఎన్ని తర్వాత చూసుకోవచ్చు, ముందు బతుకు బాగుండాల. కానీ నేనైతే టోటల్గా జుట్టు ఊడిపోవడానికో తెల్లగా రావటానికో ఇంకోటి ఏది చెప్పను, కానీ జీవితం మారిపోయే చిట్కా చెప్తా. బతుకుంటే అవన్నీ తర్వాత చూసుకుందాం. వాళ్ళు చేసిందే చెప్తారా? నేనేం కొత్తగా నాకేదో ప్రత్యక్షత వచ్చేసిందని మూమెంట్ ఏం లేదు. వాళ్ళు చేసిందే మనం చేద్దాం. వాళ్ళకి జరిగిన కార్యమే మనకు జరగబోతా ఉంది. ఊరుకొని పచ్చ పద్దాల ఎట్ట జరిగితే ఈ రోజులో జరుగుతాయిరా. మన దేవుళ్ళ మన బలం తగ్గిపోయిందా? చెత్తి తగ్గిపోయిందా? ఓపిక నశించిందా? ఆ ఉన్నతమైన దేవుడే ఈరోజు సంచరిస్తున్నాడు కదా. ఆ పెనుగుజ్యం వాళ్ళలో ఒక బేబచ్చాన్ని సృష్టి డ్యాన్సులు వేసే మూమెంట్కి 30 లక్షల మంది తెచ్చాడని మనల్ని తేడా. మనం డ్యాన్స్ వేయమా? వేయండి రా బాబు, డ్యాన్స్ వేయండి అంటే వేయవు. నువ్వు మొత్తం బాధలు పోతే వేసేస్తావు. అది మరి కొంతమంది నేను వేయమన్నారని వేస్తారు. అలా మనస్ఫూర్తిగా ఉండదు ఆ సీన్. కొంతమంది అసలు కథలు హెట్టాయి. నేను తిట్టుకున్నాను చాలా, కానీ వేసి ప్రభు అన్నాడు ఆ తిట్టమాగరా, వాళ్ళకున్న బాధలు అంటే ఎట్ట ఎగురుతారు పాపిష్టోడు అంటాడు ప్రభు. నన్ను పోలే ప్రభు, నాకు తెలియదు కదా, నాకు కోపం వచ్చేద్దాం చేయకపోతే. బో కొట్టావులే కోపం, ఆపురా బాబు. నా బిడ్డ మీద అంత భారం ఉండాలి, ఎట్ట ఎగురుతారా? నేను తీసేయబోతున్నాను. ఎలా? 2:23 చదవండి. ఏంటిది? మరి అది 2:23 నిర్గమ. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఐగుప్తు రాజు సచ్చాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, స్తోత్రం చెప్పండి చేతులెత్తి. వారు చేసింది ఒక్కటే, నిట్టూర్పులు విడుచుచు మూలుగుచున్నారు. ఏంటి? మూలుగుతే దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. మూలగట్టం అంటే ఏంటి? వినపడుతుందా?
నీకు వినపడిపోయిన పర్లేదు, యేసుప్రభుకి వినపడుతుందట. మూలుగుడు బయటికి వినపడదు కదా, యేసుప్రభు వింటాడంట దాన్ని. నువ్వు బేబచ్చంగా మైకు పట్టుకుని గంట చేసే ప్రార్థన విన్నా వినకపోయినా మూలుగుడు వినేస్తాడట. మూలుగుడు పక్క వ్యక్తికి కూడా వినపడదు. ఇప్పుడు నేను అన్న మూలుగుడు పెరుసాక వినపడిందా నీకు? అయిపోయి వినపడదు. మరి మూలుగుడు అంటే దాని పేరే సైలెంట్ మోషన్. అదంతా సైలెంట్, అదంతా. ఏంటయ్యా అది ఎవడికి? నీ కట్టుకున్న భర్తకు కానీ కడుపును పుట్టిన బిడ్డలకు కానీ వినపడని దాని పేరేం పేరు? వినపడే దాని పేరేం పేరు? ప్రార్థన. మరిది బేభత్సమైన ప్రార్థనలు చేసేసి గొప్ప గొప్ప పదాలు పెట్టేసి ఓ ప్రభు అని చేసిన వింటాడో ఎండో కానీ విషయం పక్కన పెడితే మూలుగుడు శబ్దాన్ని వింటాడట. నువ్వు లోపల ఎక్కడో వస్తున్న నీరసం మూలుగుడు ఆయన వినేస్తాడంట. ఇంత గట్టిగా అరిసింది మనుషులు వింటారేమో, నీ లోపల నువ్వు చేస్తున్న రోదన మూలుగుడు చూసా. ఏమన్నాడు మోషే దగ్గరికి వెళ్ళి, అరేబియా సముద్రం దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి, నిశ్చయముగా నా ప్రజలు మూలుగుడు నేను విన్నానన్నాడు. అక్కడ స్పెసిఫిక్గా మాట్లాడాడు. నిర్గమా 3లో నేను మూలుగుడు విన్నాను అన్నాడు. అక్కడ మూలుగుడు అంటే ఏంటి ప్రభువా? ఈ మూలుగులు అనుకున్నారు. అవి తిని తిని భక్తులకు అలవాటు అయిపోద్ది. ఈ మూలుగులు కాదమ్మా. మూలుగండి అర్థమైందా? అది శంఖం స్తోత్రం అవి కాదమ్మా. నీ లోపల నుంచి నిన్ను కట్టుకున్నోడికి, కడుపును పుట్టిన వాళ్ళకి, సంఘంకి ఎవ్వడికి వినపడిన మూలుగు వాళ్ళు చేశారు. అది నేసాడండి యేసుప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది విన్నాడట. మూలుగుడు అంటే ఒకటి. ప్రార్థన అంటే సమ్ ప్లేసెస్ చేస్తావు, చర్చిలో చేస్తావు, ఇంట్లో చేస్తావు. ఎక్కడ పడితే అక్కడ చేయవు కదా ప్రార్థన. చేయకూడదు. మోకరించి ఓ ప్రభు అంటావు పని దగ్గర, గోపకి లాగేసి మొత్తానికి బయటకు పంపించాడు. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ప్రార్థన. కానీ మూలుగుడు ఎవ్రీ టైం. ఒకవేళ ఆ మూలుగుడు నీలో ఉంటే సంతోషం, లేకపోతే ఈ రోజు నుంచి దిగు. మూలుగుడు అంటే ఏంటో తెలుసా? ప్రతి దినం అనుక్షణం లోపల 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 మూలగటం, ఆ కార్యం కొరకు మొర్ర పెట్టడం, లోపల ఆత్మ దాని కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. పని చేసిన, ఇల్లు ఉడిచిన, అంట్లతో వర్క్ చేస్తున్నా, రోడ్డు మీదకి వెళ్తున్నా, లోపల ఒక ఆగని భయంకరమైన ప్రార్థన చూసి అది మూలుగుడు. అది ఒకవేళ ఎవరిలోనూ లేకపోతే ఈ రోజున ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి, గొప్ప కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఒకటి చెప్తున్నా, ఈ చిన్న టిప్పు కనుక నువ్వు ఫాలో చేస్తే డ్యాన్స్ వేసే మూమెంట్ వచ్చేద్ది మనలో. అర్థమైందా? డ్యాన్స్ వేసే మూమెంట్, ఆరాధన బహు జీవంతో చేసే మూమెంట్. అయ్యగారు స్లోగా ఎన్ని తలసిన అన్న నువ్వు రెచ్చిపోతావు అక్కడ. అంటే ఆ మూమెంట్ నీకు రావాలంటే చిన్న టిప్పు, చిన్న టిప్పు. నువ్వేది చేస్తున్నా లోపల నీ ప్రార్థన రోదన ఆగకూడదు. నువ్వు వర్క్ చేస్తున్నావు, నీ చేతి పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళవలసి వస్తుంది, నువ్వు వివిధమైన వాటికి నువ్వు వెళ్తావు పొద్దున్న లెగిస్తే, కానీ లోపల ఆ మూలుగుడు ఆపొద్దు. చెయ్యి 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 చెయ్యి. ప్రార్థన చేద్దాము అంటే అది చర్చిలో కుదిరిద్ది, అది ఇంట్లో కుదిరిద్ది, అది కొంత సమ్ ప్లేసులో కుదిరిద్ది, అన్ని చోట్ల కుదరదు. అన్ని చోట్ల కుదిరేది మూలుగుడు. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలను చేసుకుంటా లోపల అక్కడ ప్రార్థన చేస్తే తిడతారు కదా, వాళ్ళ ఓన్గా గదుల్లో ప్రార్థన చేసేవాళ్ళు బయట ఫరో దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళ మొండెం మీద తలకాయ ఉండదు. అక్కడ ప్రార్థన చేయడానికి కుదరదు కదా, అక్కడ మూలుగుతున్నాడంటే లోపల ఎప్పుడు వినిపిస్తా, ఎప్పుడు వినపడుతుందా మీకు ఏమన్నా? మరి వినపడిన దాని పేరే మూలుగులు. ఎవరికి వినపడదు, పక్కన ఉన్న ఏంటి అన్న అలా వినపడదు, దాని పేరు మూలుగులు. ఈరోజు పగటి పూట దాన్ని సొంతం చేసుకోండి. అసలు 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 అది ఇంకా ఆపొద్దు. మీరు ప్రతి
ప్రతి సమయంలో ప్రార్థన చేసుకొని లోపల 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 ఆ కార్యం కొరకు, ఆ పెనుగు జీవం కొరకు, ఆ ఉప్పిన కొరకు, ఆ ఆరాధనోత్సవం కొరకు, అరణ్యములో 30 లక్షల మంది ఆ మూమెంట్ ఎలాగైతుందో అది నా జీవితంలో రావాలని లోపల ప్రార్థన చేసుకో. ఫరో వదిలేయాలి, ఈ శ్రమల కాళ్ళ నుంచి బయటపడాలి, బంధకాల నుంచి బయటపడాలి, శక్తుల నుంచి బయటపడాలి. ఈ లోపల చేయండి, అసలు బ్రేక్ అవ్వద్దు, మీరు అసలు ఆపొద్దు. ఎందుకంటే దేవుడు మూలుగులు వినే దేవుడు అంట మన దేవుడు. అంటే నీ లోపల ఎవ్వరికి వినపడకుండా చేసేది ఖచ్చితంగా దేవుడు వింటాడట. నువ్వు బయటికి అరిచి చేసేది వినకపోయినా దానికి నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. కానీ లోపల ఎవరికి వినపడకుండా ఒక ఆర్తనాదము లోపల నువ్వు చేస్తా ఉంటే ఖచ్చితంగా నీ దేవుడని యెహోవా దాన్ని విని మనకి జాయ్ లైఫ్ ఇచ్చేస్తాడు, ఎంజాయ్గా. ఎందుకంటే ఇప్పటి వరకు బందీ గృహంలో ఉన్నవారు ఒక్కసారిగా విడిపించబడిపోయారు. లోపల అదే చెప్పాడు నిర్గమ 3లో, ఓ మోషే, నా ప్రజలు నిశ్చయముగా వారి మూలుగులు నేను విన్నాను. ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు మూలుగులు అన్నాడంటే, అరే వాళ్ళు బయటకు ప్రార్థన చేయకపోయినా లోపల ఏడుతున్నారు చూసావా, దానికైనా నేను దిగొచ్చేసి అసలు చూడండి, దూతను పంపించవచ్చుగా, ఎవరినొకరు పంపించవచ్చుగా, ఆయనే దిగొచ్చేసాడు వాళ్ళ కొరకు. అంటే మూలుగులలో ఉన్న శక్తి అంత ప్రభావం. ఇక్కడ అయ్యగారండి ఎవ్రీ టైం మూలగమంటున్నారు, మూలుగులు అంటే ప్రార్థన అంటున్నారు. మరి నిద్రపోయినప్పుడు మరి అది కంటిన్యూ అవ్వదు. కానీ ఎవడు చెప్పాడు కంటిన్యూ అవ్వదని? షొలమ్మతిని తీసుకుందాం. నేను నిద్రించినను, నేను మేలుకొని ఉన్నాను. నిద్రలో కూడా ప్రేయర్ కంటిన్యూ అయిపోద్ది, నువ్వేం భయపడక్కర్లేదు. ఇక ఆగదు, ఇక ఆగని ఒక జోరు అన్నమాట అది. ఆ ఏడుపు పై కళ్ళల్లో ఏడుపు రాకపోయినా లోపల ఏడుపు, ఆ భారం, ఆ దుఃఖం, ఆ వేదన, వ్యసనం, ఆ భయంకరమైన ఆనుపలేని ఎదుపు చెయ్యలేని మూలుగు గనక వస్తే అది దేవుని వద్ద దాకా వెళ్ళతే బేభత్సం జరిగిపోద్ది మనలో. ఇక బేభత్సం మామూలు బేభత్సం కాదు. ముసలోళ్ళు కూడా నాట్యం వేసే స్థాయికి వచ్చారంటే ఎంత బేభత్సం అది. డ్యాన్స్ మూమెంట్ ఇక మన ఇంట్లో ఇక నాట్యం ఆడతా ప్రభుని ఆరాధిస్తాం. ఎన్ని సంవత్సరాలు నీకు ఇవ్వలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా మందిరంలో కూర్చోలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా నీకు స్తోత్రాలు చెప్పలేకపోతున్నాను. ఫలానా ఫరో నా మీద అధికారిగా ఉన్నాడు, ఫలానా అప్పుల వారు నన్ను పీడిస్తున్నారు, ఫలానా వారు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు, అదే నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడయ్యా ఈ చాలని ఆరాధన నీకు ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నాకు చాలా ఏడుపు వస్తుంది. స్టేజ్ మీద అయ్యగారు అంత సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటే నాకు వెయ్యాలని ఉంది, కానీ ఇదిగో వీళ్ళ వల్ల. అటువంటి సందర్భాలు చర్చిలో మీకు ఎక్స్పీరియన్స్గా ఉంటే గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. ఉంది అందరిలో. అయితే అందరిలో ఉన్నట్లుగా మూలుగు ఎంతమందిలో ఉంది? మూలుగులు ఉంటే ఓకే, లోపల ఓకే, ప్రైజ్ గాడ్, చాలా మంచిది. లోపల దుఃఖం, లోపల విధానం, చాలా బ్లెస్ అవుతావు నువ్వు దానివల్ల. దేవునికి స్తోత్రం. అదేమి పాడు పనిగా చాలా బ్లెస్ అవుతారు దానివల్ల. మీరు ఇజ్రాయేల్ ప్రజలు కేవలం దాని వల్లే బ్లెస్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? నిర్గమ 3:1 దిగొచ్చేసాడు. అరే నా ప్రజలు నిశ్చయంగా పడిన బాధలు నేను చూశాను, ఇబ్బందులు చూశాను, ఇరుకులు చూశాను, నువ్వు వెళ్ళిపో. ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడ దేవుడు? 430 సంవత్సరాలు తన ప్రజలు మూలుగుతుంటే తన ప్రజలకి పరిష్కారాన్ని చేస్తున్నాడు. ఎవరిని? మోషే దగ్గరికి వచ్చాడు. వినండి, యేసయ్య నాతో మాట్లాడట్లేదండి, దర్శనం రావట్లేదండి, ప్రవచనం చెప్పట్లేదండి, ప్రవచనం విడుదల అవ్వట్లేదండి, ఎటు చూసిన దేవుని స్వరం వినపడట్లే. కాదు, ఉండు, నీకు పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండవలసింది ఒకటే, నీలో నుంచి మూలుగుడు ఉందయ్య గారు,
మీరు ఇప్పుడు చెప్తున్నారు, నాకు సంతోషంగా ఉంది. లోపల నుంచి అసలు నిజంగా నేను పని చేస్తున్నా అదే ఆలోచన, లోపల ప్రార్థన, యేసయ్యను స్మరిస్తూనే ఉంటాను అయ్యగారు అన్న మూమెంట్ నీలో ఉంటే ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు. ఎందుకు అంటే దేవుడు నీ కొరకు పరిష్కారాన్ని సిద్ధపరుస్తున్నాడు. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. రే నువ్వు కొండెక్కు. ఎవరి కోసం? కోసం. మూలుగుతుంది, నువ్వు కొండ ఎక్కాలి. ఇప్పుడు మూలుగుతుంది, నువ్వు పలానా దగ్గరికి రావాలి. ఇప్పుడు మూలుగుతున్నారా. ఆల్రెడీ మీ మూలుగులకి దేవుడు నాకు చాలానే నేర్పిస్తున్నాడు. నన్ను సిద్ధపరుస్తున్నాడంటే, నన్ను కొండ మీదకి వెళ్ళమంటున్నాడంటే, నన్ను పర్సనల్గా పలానా స్థలానికి రమ్మంటున్నాడంటే మీ సమస్యకి పరిష్కారాన్ని చేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ మధ్య దేవుడు నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు తప్పుగా అనుకోవద్దు. నేను పోయిన శుక్రవారం అనౌన్స్మెంట్ చేశాను, నేను ఎక్కువసేపు ఉండను, నన్ను అర్థం చేసుకోండి అనింది ఎందుకంటే మీ పరిష్కారం కొరకు నన్ను దేవుడు అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ థాట్స్లో మీరు ఉండండి. అయ్యగారు మాకు దూరం అయిపోతారు, ఎడ్డమైపోతా. ఏమవ్వను. నువ్వు వస్తావు, నేను వస్తా, నువ్వు సుత్తు, నేను ఏమవ్వను. నీ పరిష్కారం కొరకే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఎందుకు అనుకో? నీ దగ్గర కూర్చొని మన భాషలో చెప్పుకుందాం, సోదేసుకుంటూ ఉంటే మన సమస్యకు సొల్యూషన్ వస్తుందా? నేను గదిలోకి వెళ్ళాలి, నేను మోకాళ్ళు వెయ్యాలి. మీరే సమస్యలు చెప్పేసి మీకు గబకే వెళ్ళిపోండి అయ్యగారు మా కొరకు అని మీరు చెప్పాలా? మీరు పొద్దుగోలకు వచ్చి కుదరదా? వస్తుందా సమాధానం? ఉండండి, ఫస్ట్ గారు అప్పుడు వెళ్ళిపోతారు బయటోళ్ళు. మీరు వెళ్ళిపోతేనే నీకు జవాబు వస్తుంది తింగరదానా అని. నీకు అర్థం ఎప్పుడు అర్థమేసి వచ్చింది ఇన్ని వాక్యాలు నాకు అర్థం కావట్లే. గంట చెప్తావు, 2 గంటలు చెప్తావు, చెప్పి అయ్యగారు వెళ్ళిపోయి నాకు సమాధానం తీసుకురండి రేపు శుక్రవారం అనాలా? వెళ్ళిపోండి అయ్యగారు. నీ కొరకు దేవుడు ఒక పరిష్కారాన్ని సిద్ధం చేయబోతున్నాడు. ఎవరి కోసం? అందరి కోసం కాదు, మూలిగే వారి కోసం. అని లోపల ఉంటుంది చూసారండి, అది పెను ఉద్యమం తీసుకొస్తుందండి. పెను ఉద్యమం, మామూలు ఉద్యమం కాదు. నేను పైకి స్టేజ్ మీద ఇంత హ్యాపీగా, ఏ దైవజనుడైనా ఎన్ని జరుగుతున్న వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు బాధ ఫేస్ పెట్టకూడదు. మేము ఎప్పుడు భయంకరంగా ప్రజల మీద విరుచుకుపడిపోకూడదు. మాకెన్ని బ్యాక్గ్రౌండ్ సమస్యలున్నా మేము ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. దైవజనుడు పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ఎందుకంటే తన దుఃఖాన్ని, తన అవమానాన్ని, తన బాధని వ్యక్తపరచుకోలేడు దైవజనుడు. కానీ నాకు ఈరోజు సంతోషం అంటే తెలుసా? లోపల ప్రభువా నేను పైకి ఎప్పుడు హ్యాపీగా కనపడుతూ నాకు ఏ బాధలు లేవు అనుకోవడానికి కాదు, కానీ లోపల నుంచి ఒక అరణ్య రోదన నాలో ఉంటానే ఉంటుంది. నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతున్నా లోపల నా మూలుగులు ఉంటుందండి. అస్సలు దేవుడు రాత్రి మాట్లాడాడు, మూలుగుడు నీ దగ్గర ఉంటే చాలరా, నీలో ఒక మూమెంట్ని సృష్టించబోతున్నాను, ఒక ఉజ్జీవం నీ మీదకి రాబోతుంది. అరణ్యములో ఉత్సాహం అంటే మామూలు ఉప్పిన కాదది. జైరా నీ సంఘం అంతా నాట్యమేసే మూమెంట్లోకి తీసుకురాకపోతే నేను అబ్రహాము దేవుడినే కాదు, నేను ఇస్సాకు దేవుడినే కాదు, నేను యాకోబు దేవుడినే కాదని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనము సంతోషించి దేవునికి ఇవ్వవలసింది ఇవ్వాలంటే మనలోంచి మూలుగుడు రావాలి. రెండవదిగా వినండి, ఈ మూలుగుడు రావటం ద్వారా నీ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని వెతికేశాడు. ఆయన పేరే మోషే, ఆయన పేరే దైవజనుడు. ఆల్రెడీ నీ గురించి కొందరితో మాట్లాడుతున్నారు, వారే మేము.
మీ గురించి మాతో డిస్కస్ చేస్తున్నాడు, మీ గురించి మాతో మాట్లాడుతున్నారు. మీరు పెట్టే రోదన, మీరు మూలుగుడన్ని దేవుడు మాతో రాత్రి పగలు డిస్కస్ చేసి ఇలా చేయి, అలా చేయి, ఇలా ప్రార్థన చేయి, ఈ ప్రార్థన పెట్టు, ఆ ప్రార్థన పెట్టు, ఈ ప్రవచనం చెప్పు, ఇలా 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 అని మాకు అక్కడ మోషే మందను కాస్తుండగా, సినాయి అరవం అవతల మందను కాస్తూ ఉండగా అక్కడికి దిగువచ్చి మోషేకి ప్లాన్ చెప్పినట్లుగా నీ గురించి నాకు దేవుడు ప్లాన్లు చెప్తున్నాడు. ఇలా చేయి, వాళ్ళకి అందరికి ఒకే సొల్యూషన్ కాదుగా, ఒక్కొక్కరికి ఒక్కో సొల్యూషన్. నువ్వు ఇలా చేయమ్మా, ఎన్ని గంటలు ప్రార్థన చేయి, ఇలా చేసుకో, అలా చేసుకో, ప్రార్థన పెట్టించుకో, వాక్యానుసారంగా ఉండమ్మా. ఇవన్నీ దేవుడు మనకు ఒక ప్లాన్. ఆలోచించేద్దాం. ఈ పగటి పూట దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నట్లేదా? ఆల్రెడీ నీ కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. మీరు ధైర్యంగా ఉండండి. నన్ను రోజు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. రోజు ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నీ విమోచన చాలా దగ్గర పడిపోయింది, నీ విడుదల చాలా దగ్గర పడిపోయింది. నీవు డ్యాన్స్ వేసే మూమెంటు, ఒక ఉత్సవాన్ని నీ ఇంట్లో పండగ వస్తే చేయడం కాదు, మనమే పండగను సృష్టించాలి. పండగ వస్తే ఎవడైనా చేస్తాడనండి? పండగ రాకముందే మనం పండగ సృష్టించాలి. ఇదేం పండగ? ఇది యెహోవాను గానము చేసే పండగ. ఒరే బాబు, మా కొరకు క్రిస్మస్ రావాలా? డిసెంబర్ 25 వచ్చే అప్పుడా తెగ్గోసేసి తినేయటమా? మనమే సృష్టించేస్తే రోజు క్రిస్మస్ ఇంట్లో రోజుకు ఒక కేక్ కదా, పోతే పోయినాయి. 1 కిలో కొనుక్కుంటే రోజుకోటి. మనమే న్యూ ఇయర్ని సృష్టిస్తే, అరణ్యంలో పండగను సృష్టించింది 30 లక్షల మంది ప్రజలు. వాళ్ళకేం పండగ వచ్చేలా ధ్యాన్ చేసేయడానికి, వాళ్ళు మొక్కకక్క తినటానికి పండగ రాలా, పండగ తెచ్చారు వాళ్ళు. ఈ రోజున సార్వత్రిక సంఘమా, అందరికీ మాట నేను డెడికేట్ చేస్తున్నాను. మనమే పండగ వాతావరణాన్ని సృష్టించాలి. మన ఇల్లంతా పండగగా ఉండాలా. సంతోషం, ఆనందం, మూమెంట్స్ అసలు మామూలుగా ఉండకూడదు. ఎరగదీసేయాలి రానున్న దినాల్లో. అలా ఉండాలంటే నీలో మూలుగులు చాలు. ప్రభు వింటున్నారా? నీ కొరకు సమస్యకు సొల్యూషన్ దేవుడు దైవజనుడు ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వినండి, నిర్గమ 3:18 ముగించేశాను. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజు నద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమునంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. నా వైపు చూడండి. మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చాడు, ఫరో నువ్వు మా ప్రజలు విడిచిపెట్టు, మేము 3 దినాలు ప్రయాణం చేసి అరణ్యంలోనికి ఒక బలిని ఇవ్వాలట, నువ్వు పంపాలి అని దేవుడు చెప్పన్నాడు. వినండి, దేవుడు అలా చెప్పమంటే మనోడు ఎలా చెప్పాడో చూడండి. ఫరోకి 5:1 నిర్గమ 5:1 దేవుడు చెప్పిన దానికి నేను చెప్పిన తర్వాత చదవాలా. దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు దానికి కొంచెం మసాలా యాడ్ చేశారు. మనకు కూడా తిక్కు ఉంటుంది లేండి. వాళ్ళు చెప్పింది ఒకటైతే 4 మాటలు ఎక్కే చదువుతూ ఉంటాం, పనికి మాలివి అట్లా కాదు. కానీ మనోడు మంచి మూమెంటే చెప్పాడు. దేవుడు 3 దినాలు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి దేవునికి బలి ఇవ్వాలి, యెహోవాకు బలి ఇవ్వాలి, మమ్మల్ని పంపు అని చెప్పమన్నాడు. మనోడు ఏం చెప్పాడు చూడు, నిర్గమ 5:1 తరువాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫరో, మేము అరణ్యంలో ఉత్సాహం చేసుకోవాలి, పండగ చేసుకుని పంపాను. దేవుడు ఏమన్నాడు? బలి ఇవ్వాలి అని. ఇతడు ఏం చెప్పాడు? బలి అంటే స్తుతి యాగము అని అర్థము. బలి అంటే స్తుతి యాగము అని అర్థము. అర్థమైందా? దేవుడు చెప్పిన బలి, మోషే అక్కడ మాట్లాడిన ఉత్సాహం 2 1. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు మేము అరణ్యంలోకి వెళ్ళి ఏం చేయాలంటున్నాడు ఇతను. మోషే ఉత్సవం చేయాలి, పండగ చేసుకోవాలి, మమ్మల్ని పంపు అంటే ఆడంటున్నాడు అదేది ఎక్కడ చేసుకోవచ్చుగా. నో నెవర్. మేము అరణ్యంలోకి పోవాలి, మేము ఇక్కడ స్తోత్రాలు చెప్పాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారా అని అడిగాడు ఫరో.
సూత్రం 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 అంటే అదే సూత్రం ఇది ఏడు ఇక్కడ మేము చెప్పకూడదు, అక్కడికి వెళ్ళాలి. ఎన్ని దినాలు ప్రయాణం చేయాలట? నేను చెప్తున్నాను, ఇది ఒక హెచ్చరిక. నీ దాసునిగా వినండి. ఐగుప్తులో మోషే కానీ, అహరోను కానీ, మిర్యాము కానీ, 30 లక్షల మంది కానీ ఆరాధన చేయటానికి దేవుడు ఒప్పుకున్నాడా? గట్టిగా చెప్పాలి. ఐగుప్తులో ఆరాధన చేయడానికి ఒప్పుకున్నాడా? ఐగుప్తులో స్తుతించడానికి ఒప్పుకున్నాడా? ఎక్కడ? అరణ్యంలోనికి వెళ్ళాలి. మరి నువ్వు పాపంలో ఉండి ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? బూతులు మాట్లాడితే ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? సినిమాలు, టీవీలు, రీల్స్ చూస్తూ ఉంటే దేవుడు ఒప్పుకుంటాడు ఆరాధన చేస్తే? వాటికి దూరంగా వచ్చి ఆరాధన చేయాలి. వాటన్నిటిని విడిచిపెట్టి ఆరాధన చేయాలి. ఆరాధన జీవితాన్ని పండగగా మార్చిద్ది. అందుకే చెప్తాను, భక్తులారా ఆరాధన టయానికి రండి అని. మీరు ఊపుకుంట వాక్యం మధ్యలో ఆరాధన టైం కల్లా చర్చిలో ఉండాలి. ఆరాధన మన చర్చిలో ఒక పండగగా జరిగిద్ది. ఆరాధన ఐగుప్తులో ఉండి చెయ్యాలి. ఏంటో మరి తెలిస్తే చెప్పొచ్చు కదా. ఎక్కడ? అరణ్యంలో చేయకూడదా శ్రేష్టక్క? అరణ్యంలో ఆరాధన చేయకూడదు, ఐగుప్తులో ఆరాధన చేయాలి. మరి ఎక్కడ? మీరు చేస్తున్న అదే కదా, చేయకూడదు. పాపంలో ఉండే ఆరాధన చేసి దేవుడు ఎండండి. యోసేపు ఏమన్నాడు? తమ్ముళ్ళారా, అన్నలారా, నా ఎముకలు మీతో పాటుగా తీసుకెళ్ళిపోండి, ఐగుప్తులో ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధులు లోకములో ఉండి ఆరాధన చేయడానికి ఇష్టపడలేదండి. నువ్వు ఎలా లోకానుసారంగా బతికి ఆరాధన చేస్తున్నావు? కొంతమంది ఉన్నారండి చర్చిలో, వాళ్ళ చెప్పకూడదు కానీ ఎలా ఆరాధన చేయబుద్ధి అవుతుందిరా నాయన. ఐగుప్తులో కాదునా, దూరంగా వచ్చి ఆరాధన చేయమంటున్నాడు. వాటిని వదిలి ఆరాధన చేస్తే దేవుడికి ఆనందం. ఈ మాట నోట్ చేసుకోండి. ఎక్కడ పుస్తకాలు మూసాయి. మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఎందుకు రాసుకుంటారు? మీరు ఎందుకు రిఫరెన్స్లు ఎక్కించుకుంటారు? యూట్యూబ్లో పెడుతున్నాం కదా, రేపు వారం నుంచి ఎవరు రాయమాకండి, హాయిగా నా వైపు చూస్తే వినండి. యూట్యూబ్ ఇంటికి లాంచ్ చేసుకొని మేము ఎప్పుడు పెడతామో అప్పుడు బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఆమె నన్ను సంతకాలు పెట్టుకోవడానికి నెక్స్ట్ వీక్ తీసుకురండి. ఎవరు రాయమాకండి. రాసేపాటికి ఒక ముత్యం, ఒక మాట మిస్ అయిపోతున్నారు. తల దించితే ఒక ముక్క అర్థం కాదు, ఒక ముక్క అర్థమైంది. వినండి. ఫరో ఏమంటున్నాడు? ఇక్కడ ఆరాధన చేయండి, ఇక్కడ క్లాప్స్ కొట్టండి, ఇక్కడ నాచి వేయండి, ఇక్కడ స్తోత్రాలు చెప్పండి. పాడనా? ఇక్కడ పాడు. నో, లెట్ మీ మై పీపుల్ గో. స్తోత్రం చెప్పు. విడిచిపెట్ట. ఐగుప్తులు మేము ఆరాధన చేయకూడదు, పాపములను మేము ఆరాధన చేయకూడదు. మేము దూరంగా వెళ్ళిపోవాలి. మేము అక్కడ అరణ్యంలో ఆరాధన చేసుకోవాలి, అక్కడ ప్రభుని స్తుతించాలి, అక్కడ ప్రభుని గణపరచాలి అని అంటున్నారు కదా. వినండి, ఆరాధన చెయ్యటానికి పంపించు అంటేనే 10 అద్భుతాలు దేవుడు చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆరాధన మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ఈ పగటిపూట మీ అందరికీ నేను చెప్తున్నాను. మేము ఆరాధన చేసుకోవాలి, పంపించు ఫరో అన్నందుకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? 10. కప్పలు వచ్చేసినాయా, నీళ్లు రక్తంగా మారిపోయినాయా, ఇంకేం జరిగినాయి? అక్కడ పిడుగులు పడిపోయినాయి, ఉరుములు వచ్చేసినాయి. బాబోయ్, జ్యేష్ఠ కుమారులు సచ్చారు. మెయిన్ అది. ఆరాధన చేయడానికి పంపించు అని అడిగినందుకే 10 అద్భుతాలు చేస్తే, నీవు శక్తివంతమైన ఆరాధన చేస్తే మన జీవితంలో ఇంకెంత కార్యాలు ప్రభు చేస్తారు. అక్కడ ఇంకా వాళ్ళు ఆరాధన చెయ్యలా, పంపించు అన్నారంతే. వాడు పంపను అంటున్నాడు. పంపను అనకపోతే కప్పలు వచ్చి పడిపోయింది. పంపను అనకపోయి నీళ్ళు రక్తం మారిపో. పంపను అన్న జ్యేష్ఠ పుత్రులు చచ్చిపోతున్నారు అంటే ఇంకా ఆరాధన చేయలా. చేస్తే, నాట్యం వేస్తే, పరవశిస్తే
చేదు మధురంగా మారుతుంది. ముందున్నదంతా ఎలా మారిపోద్దండి? కూలిపోతే పిలపల పెద్ద పెద్ద గోళ్ళు చేస్తే, అడిగితేనే అన్ని కార్యాలైతే చేస్తే. అర్థమైంది నా బోధ? జస్ట్ మేము ఆరాధన చేసుకుంటాం, 3 దినాలు ప్రయాణం చేసి అరణ్యంలో ఆడు పంపట్ల ఎర్రగా తీసేశాడు. ఫరో సింహాసనం గచ్చ వణికి చేసి వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠులు చచ్చిపోయేలాగా చేశాడు, మరణ దూతను పంపి. ఈరోజు నుంచి ఆరాధనకు చాలా విలువిద్దాం. ఆరాధన చేస్తుండగా ఏకీభవిద్దాం. మోషేతో పాటు పురుషులు ఏకీభవించినట్లుగా, మిరియాముతో పాటు స్త్రీలు ఏకీభవించినట్లుగా ఈ జయరాజుతో పాటు ప్రతి వారం మీరు ఏకీభవించబోతున్నారు. ఏది చెప్తే మీ నోటి నుంచి అది రాబోతా ఉంది. చెప్తేనే అన్ని కార్యాలని అనుకున్నా. నేను రాసుకున్నాను ఈ మాట. చెప్తేనే 10 అద్భుతాలు, చేస్తే 100. చిచి 1000. చి చెప్పలేం. స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పలేం దేవునికి స్తోత్రం. చెప్పలేం. స్తోత్రం చెప్పరే. చెప్పలేం. చేద్దాం ఆరాధన.